ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. గ్రహాలను బట్టి, ప్రస్తుత గ్రహాలను బట్టి, అలాగే మన రాశి చక్రాలను బట్టి మరి ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎడ్యుకేషన్లో ఎలా ఉంది, అలాగే వ్యాపార విషయాలు ఎలా ఉన్నాయి అనేది పూర్తిగా మనం ఒక్కొక్క రాశిని తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఆ గంటని ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. మరి రాశి ఫలితాలు ప్రతి ఒక్కరూ గమనిస్తూ ఉంటారు, అలాగే ప్రతి ఒక్కరూ ఫాలో అవుతూ ఉంటారు. ఈ వారం ఎలా ఉంది, మనకు లాభకరంగా ఉందా, మరి ఏదన్నా మార్పులు ఉంటాయా, జీవితంలో కష్టాలు నష్టాలు వస్తూ ఉంటాయి, మరి వాటి నుంచి మనం బయటపడతామా, ఇటువంటి ఎన్నో విషయాలు మరి ఆస్ట్రాలజీ ప్రకారం కొంతమంది తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అందులో కానీ మీరు ఉంటే మరి ముందుగా మేష రాశి. ఈ రాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా బాగా ఉండబోతుంది. ఈ కాలంలో మీరు కొత్త ఆదాయ మార్పులు కూడా పొందొచ్చు. ఇది కాకుండా మీ ఆర్థిక ఇబ్బందులు కూడా ముగిసిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు సౌకర్యాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు ఉద్యోగం కానీ చేస్తూ ఉంటే మీ జీతం గురించి మీ పై అధికారుల పూర్తి మద్దతు కూడా మీకు లభిస్తుంది. ఈ వారంలో మీరు మంచి పనితీరు చూపిస్తారు. అలాగే మీ స్థానం ఏదైతే ఉందో మీ ఆఫీసులో దాన్ని మీరు ఇంకా కఠినంగా లేదంటే గట్టిగా చేసుకోవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. బాస్ మీ పనిని కూడా మీకు మెచ్చుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక మీరు కానీ బదిలీ కోరుకుంటే, ఇంతకుముందు అప్లికేషన్ పెట్టుకొని ఉంటే మీరు ఈసారి మీకు బదిలీ పొందవచ్చు. అలాగే ఉన్నత పదవి కూడా మీరు పొందవచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు కొంచెం తక్కువ హెచ్చు తగ్గులతో ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ సమయంలో మీరు కుటుంబానికి సంబంధించిన చాలా తెలివైన నిర్ణయాలు తీసుకోవాలి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో ఏ విషయంలోనూ నిర్లక్ష్యం చేయకుండా ముందుకు వెళ్ళాలి. ఆరోగ్యపరంగా ఈ వారంలో కొంచెం అప్రమత్తంగా ఉండే వారంగా కనిపిస్తుంది. ఇక వృషభ రాశి వారికి ఈ వారం కొన్ని ముఖ్యమైన బాధ్యతలు పొందొచ్చు. ఈ సమయంలో పని ఒత్తిడి మీపై ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు మీ కష్టానికి తగిన ఫలితాన్ని రాబోయే రోజుల్లో ఉన్నత స్థానానికి చేరుకునే రూపంలో మీరు పొందుతారు. ఇక ఇటువంటి పరిస్థితుల్లో కష్టపడి పనిచేయడంలో వెనుకడుగు అయితే వెయ్యవద్దు. వ్యాపారులకు ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మీరు ఏదైనా కొత్త పనిని ప్లాన్ చేసుకుంటూ ఉంటే ఈ సమయంలో మీరు దానిని చేయకుండా ఉండడం మంచిది. ఇక మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. పనిలో బిజీగా ఉండడం వల్ల ఈ కాలంలో మీరు మీ కుటుంబ సభ్యులకు తగినంత సమయం అయితే ఇవ్వలేరు. మరోవైపు మీ జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. ఈ సమయంలో మీ ప్రియమైన వారి ప్రవర్తనలో కొన్ని మార్పులు కూడా కనిపిస్తాయి. ఇక ఆర్థిక పరంగా ఈ వారం మీకు బాగానే ఉండబోతుంది. ఆలోచించకుండా ఖర్చులు అయితే చెయ్యవద్దు. మీరు పొదుపుపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం మంచిది. దీనివల్ల రాబోయే రోజుల్లో ఆర్థిక సమస్యలన్నీ మీకు తీరుతాయి. ఆరోగ్యపరంగా ఈ వారం మిమ్మల్ని కొన్ని వ్యాధులు చుట్టుముట్టే సూచనలు కూడా కనిపిస్తున్నాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక మిథున రాశి వారికి ఈ వారం పని విషయంలో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఉన్నత స్థానాన్ని పొందుతారు. మీ ఆదాయం కూడా పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే మీ ప్రయత్నాలను ఎప్పుడూ కూడా తగ్గించకండి, ప్రయత్నిస్తూ ఉండండి. మీరు త్వరలో శుభవార్త వింటారు. ఇక వ్యాపారులు అయితే ఈ వారం చాలా ముఖ్యమైనది. ఈ కాలంలో మీ ముఖ్యమైన పనిలో వచ్చే అడ్డంకులు ఏవైతే ఉన్నా అవన్నీ తొలగిపోతాయి. అలాగే మీరు కొత్త అవకాశాలను కూడా పొందుతారు. బట్టలు, ఆహార పదార్థాలు, బంగారం, వెండి, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్ వంటి వాటికి సంబంధించిన వ్యాపారాలు చేసేవారు ఎవరైతే ఉన్నారో లాభదాయకంగా ఉంటుంది ఈ వారం. మీరు ఈ సమయంలో పిల్లలతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. ఇక ఇవి కాకుండా మీరు మీ ఇంట్లో ఎవరైనా చిన్న బిడ్డ ఉంటే మీరు వారి చదువుపై శ్రద్ధ పెట్టాలి. మీ జీవిత భాగస్వామి యొక్క భావాలు ఏవైతే ఉన్నాయో వాటిని గౌరవించండి. మీరు మీ ప్రియమైన వారిని కూడా గౌరవంగా చూసుకోండి. మీ దుష్ప్రవర్తన మీ వివాహ జీవితంలో ఇద్దరి మధ్య దూరాన్ని పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఆర్థిక పరంగా వారం మీకు సాధారణం కంటే మెరుగ్గా ఉండబోతుంది. మీరు ఏదైనా విలువైన వస్తువులు కొనుగోలు చేయాలనుకుంటే మీరు కొంత సమయం వేచి ఉండడం మంచిది. మీ ఆరోగ్యం విషయానికి వస్తే ఇప్పటికీ మీ ఆరోగ్యం బాగోలేకపోతే ఈ కాలంలో మీరు ఎలాంటి అజాగ్రత్తలు చేయకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక కర్కాటక రాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా కొంత ఉపశమనం కలుగుతుంది. ఈ సమయంలో మీరు మీ నిలిచిపోయిన డబ్బును పొందవచ్చు. ఇది కాకుండా డబ్బుకు సంబంధించిన ఏదైనా ముఖ్యమైన పని ఈ కాలంలో పూర్తయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వారం మధ్యలో మీరు ఆస్తికి సంబంధించిన కొంత పెద్ద లాభం కూడా పొందవచ్చు. ఈ వారం ఉద్యోగస్తులకు చాలా బిజీగా ఉంటుంది. ఈ సమయంలో మీరు అకస్మాత్తుగా ఏదైనా పర్యటన కూడా వెళ్ళవలసి ఉంటుంది. ఇదే సమయంలో వ్యాపారంతో అనుబంధం ఉండిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా బిజీగా ఉంటారు. ఈ సమయంలో మీరు ఆశించిన ఫలితాలు పొందుతారు.
అలాగే స్టాక్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వారికి అద్భుతమైన ప్రయోజనాలు కూడా రాబోతున్నాయి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్నాయి. ఈ వారంలో మీ ఇంట్లో ఏదైనా మతపరమైన ఆచారాలు కూడా జరుగుతాయి. ఈ సమయాన్ని చాలా ఆనందంగా గడుపుతారు. ఈ కాలంలో మీరు మానసిక ప్రశాంతతను అనుభవిస్తారు. ఆరోగ్యపరంగా ఈ వారం బాగా ఉంది. ఇక సింహరాశి వారు ఈ వారం పని విషయంలో చాలా అనుకూలంగా ఉంది. మీకు ఈ కాలంలో మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. దీంతోపాటు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ఉద్యోగం చేస్తూ ఉంటే ఆఫీసులో మీకు అనుకూలత ఉంటుంది. అలాగే మీ కృషి మీ సహోద్యోగుల కంటే మిమ్మల్ని ముందు ఉంచుతాయి. ఈ సమయంలో బాస్తో మీ సాన్నిహిత్యం మెరుగుపడుతుంది. మీరు అతని వైపు నుండి కొన్ని మంచి పని సంబంధిత సూచనలు కూడా తీసుకుంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో ఆశించిన ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మీరు కొన్ని సవాళ్లను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంటే కొత్త మార్పులు మరి రావాల్సి ఉంటుంది. కాబట్టి వాటిని మీరు ఎదుర్కోవాల్సిన సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే మీరు మీ అవగాహనతో ప్రతి అడ్డంకిని అధిగమించగలుగుతారు. ఈ సమయం మీకు ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. త్వరగా డబ్బు సంపాదించడానికి మీరు తప్పు మార్గాన్ని ఎంచుకోకుండా ఉండడం మంచిది. లేకుంటే మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, లేదా మీకు మీరే సృష్టించుకోవాల్సి వస్తుంది. ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఈ సమయంలో ఎముకలకు సంబంధించిన సమస్యలు ఉంటాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక కన్యరాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీరు సులువుగా పూర్తి చేసే పనులు కూడా కష్టపడి పూర్తి చేస్తారు. ఆర్థిక పరంగా ఈ వారం చాలా ఖరీదైనది ఉంది. మీ గృహ ఖర్చులు పెరుగుతాయి. ఇది కాకుండా మీరు లోన్ తీసుకున్నట్లయితే దాని ఒత్తిడి కూడా మీపైనే ఉంటుంది. పని పరంగా ఈ వారం మీకు కష్టంగా ఉంటుంది. మీరు పని చేస్తే మీరు మీ పనిపై సరిగ్గా దృష్టి పెట్టలేరు. మీకు కొంచెం నీరసంగా కూడా అనిపించవచ్చు. ఈ సమయంలో మీ ముఖ్యమైన పనులు చాలా అసంపూర్ణంగా ఉంటాయి. ఇలాగే అజాగ్రత్తగా వ్యవహరిస్తే రానున్న రోజుల్లో వ్యతిరేక ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపారులకు ఈ వారం సాధారణంగా ఉంటుంది. మీరు మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తుంటే కష్టపడి పనిచేయండి. మీరు మీ కష్టానికి తగిన ఫలాన్ని సరైన సమయంలో పొందవచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉండే అవకాశం ఉంది. తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది. మీరు వివాహం చేసుకున్నట్టు మీ వైవాహ జీవితంపై ఎక్కువ శ్రద్ధ పెట్టండి. మీ జీవిత భాగస్వామితో కూడా సమయం గడపడానికి ప్రయత్నించండి. మీ ఆరోగ్యంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఇక తులారాశి వారికి ఈ వారంలో పని విషయంలో చాలా ఆహ్లాదంగా ఉండబోతుంది. మీరు మీ పూర్వీకుల వ్యాపారంతో సంబంధం కలిగి ఉన్నట్లయితే ఈ కాలంలో మీరు మీ అవగాహనతో మంచి లాభాలను పొందగలుగుతారు. ఇది కాకుండా ఇంటి పెద్దలు కూడా మీ విజయాలకు గర్వపడతారు. ఈ సమయంలో మీరు మీ ప్రియమైన వారి నమ్మకాన్ని కూడా గెలుచుకోగలుగుతారు. మరోవైపు మీరు విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలనుకుంటే మీరు విజయం సాధించడానికి బలమైన అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే మీరు మీ వంతుగా కష్టపడి పనిచేయాలి. ఆర్థిక పరంగా ఈ వారం చాలా ఖరీదైనదిగా ఉంది. ఆదాయం ఖర్చుల మధ్య బ్యాలెన్స్ చూసుకోవాలి. అలాగే పొదుపుపై దృష్టి పెట్టండి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణం కంటే మెరుగ్గా ఉన్నాయి. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధాన్ని బలంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. చిన్న విషయాలకు కోపం తెచ్చుకోవడం మానుకోవాలి. మీ ఆరోగ్యం విషయానికి వస్తే ఈ కాలంలో మీ అలసట కొంచెం పెరుగుతుంది. అలాగే మీకు బలహీనంగా అనిపించవచ్చు. ఇక వృశ్చిక రాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీ ఆర్థిక పరిస్థితుల్లో పెద్ద పెరుగుదల కూడా ఉంటుంది. ఉద్యోగం చేస్తూ ఉంటే మీ ఆదాయం పెరుగుతుంది. అదే సమయంలో వ్యాపారాలు కొత్త ఆదాయ మార్గాలు తెరవబడతాయి. మీరు సాఫ్ట్వేర్ కంపెనీలు పనిచేసేవారైతే ఈ కాలంలో మీరు పురోగతి సాధించవచ్చు. అలాగే మీరు ఎంచుకున్న ప్రాజెక్టులో పనిచేసే అవకాశాన్ని కూడా పొందవచ్చు. ఇక వ్యాపారానికి సంబంధించిన వ్యక్తులకి ఈ సమయం చాలా ముఖ్యమైనది. మీరు భాగస్వామ్యంతో ఏదైనా కొత్త పనిని ప్రారంభిస్తున్నట్లయితే, మీ మార్గంలో ఏదైనా అడ్డంకులు వస్తున్నట్లయితే ఈ సమయంలో మీ సమస్యలు అవన్నీ మీకు అడ్డు తొలగిపోతాయి. ఇక మీ వ్యక్తిగత జీవితంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. మీరు మీ కుటుంబ సభ్యులతో మంచి అనుబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నించాలి. ఆరోగ్యపరంగా ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఇక ధనుసు రాశి వారికి ఈ వారం చాలా ముఖ్యమైనది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న చట్టపరమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ కాలంలో పరిష్కరించబడతాయి. తీర్పు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. త్వరలో మీరు పెద్ద ఆర్థిక ప్రయోజనం పొందుతారు. ఈ వారంలో ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వ్యక్తులకు కొత్త మార్పులు రాబోతున్నాయి. మీ అజాగ్రత్త వల్ల పెద్ద నష్టం కూడా జరుగుతుంది. వ్యాపారస్తులైతే ఈ కాలంలో మంచి లాభాలు పొందగలరు. భారీ లాభాల కోసం తొందరపాటు చర్యలు తీసుకోకుండా ఉంటే మంచిది. మీ ఇంటి వాతావరణం చాలా వరకు ప్రశాంతంగా ఉంటుంది. మీరు మీ తోబుట్టువుల నుండి కొత్త దర్శకత్వాలు పొందుతారు. ఆర్థిక పరంగా ఈ వారం మీకు చాలా ఖరీదైనది. వారం చివరిలో మీ ఆరోగ్యంలో ఆకస్మిక క్షీణత పెరుగుతుంది. మీ సమస్యలు కొంచెం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక మకర రాశి వారికి పని విషయంలో పరిస్థితి బాగుంటుంది. మీరు ఉద్యోగం చేస్తే మీరు మీ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు. మీరు పై అధికారుల మద్దతు పొందుతారు. అలాగే మీరు బాస్ నుండి ప్రశంసలు పొందుతారు. మీ విశ్వాసం కూడా పెరుగుతుంది. మీరు చాలా కష్టపడి పనిచేస్తారు. వ్యాపారస్తులు మంచి ఆర్థిక లాభాలు పొందగలుగుతారు. ఈ కాలంలో మీ ఆర్థిక సమస్యలు కూడా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. మీ పని విదేశీ కంపెనీలకు సంబంధించిందైతే ఈ సమయం మీకు చాలా ముఖ్యమైనది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉండే అవకాశం ఉంది. మీరు మీ తోబుట్టువులతో ఈ సమయం బాగా ఉంటుంది.
ఇది కాకుండా వారం మధ్యలో మీ జీవిత భాగస్వామితో దూర ప్రయాణం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ ప్రయాణం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఈ వారంలో మీరు పొదుపుపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఏదైనా పాత చిన్న రుణాన్ని తిరిగి చెల్లించడంలో కూడా మీరు విజయం సాధిస్తారు. మీరు ఆరోగ్యంగా ఉండేందుకు మీ దినచర్యలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఇక కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు కొన్ని సందర్భాల్లో ఆశించిన ఫలితాన్ని పొందలేకపోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మీ స్వభావంలో కోపం ఉంటుంది. మీరు ఈ విషయంలో చిరాకుగా ఉండవచ్చు. ఇలాంటి ప్రతికూల విషయాలను నివారించుకోవాలి. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అలాగే ఓపికగా ఉండాలి. ఉద్యోగులు పై అధికారులతో మంచి సంబంధాలు కలిగి ఉండాలి. అహంకారం, ఘర్షణ వల్ల నష్టం మీకే వస్తుంది. వారం చివరిలో మీరు కొన్ని పెద్ద మార్పులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపారస్తులకు ఈ 7 రోజులు చాలా కష్టంగా ఉంటాయి. మీరు చట్టపరమైన వ్యవహారాలను చిక్కుకొని ఉండొచ్చు. మరోవైపు ఈ వారం ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. మీరు డబ్బుకు సంబంధించిన ఏదైనా పెద్ద లావాదేవీని చేయబోతున్నట్లయితే జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. ఈ వారం మీ జీవిత భాగస్వామితో చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు అయితే ఉన్నవి. ఇక మీనరాశి వారికి ఈ వారం, విద్యార్థులకి ఈ వారం చాలా బాగా ఉంటుంది. ప్రత్యేకించి మీరు ఇటీవల ఏదైనా పోటీ పరీక్షకు హాజరైనట్లయితే మీరు అద్భుతమైన విజయాన్ని పొందుతారు. మీరు విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటే విజయాన్ని సాధించడానికి బలమైన అవకాశం కూడా ఉంది. ఇక ఆర్థిక పరంగా ఈ సమయం మీకు మంచిగా అయితే లేదు. ఖర్చులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మీరు ఈ కాలంలో రుణాలు తీసుకోవాల్సి రావచ్చు. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తొందరపడి ఏదైనా నిర్ణయం తీసుకుంటే వారు తప్పుడు ఫలితాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు లాభానికి బదులుగా పెద్ద నష్టాన్ని కలిగి ఉండవచ్చు. అదే సమయంలో ఉద్యోగస్తులకి ఈ సమయం సాధారణంగా ఉంటుంది. ఈ సమయంలో మీ పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీరు మీ ప్రియమైన వారి పూర్తి మద్దతు పొందుతారు. ఈ సమయంలో మీరు మీ జీవిత భాగస్వామితో అదనపు సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. ఈ సమయం మీకు చాలా ప్రత్యేకమైనది. ఈ కాలంలో మీరు మీ ఆరోగ్యంలో పెద్ద మెరుగుదల కూడా చూస్తారు. సో ఫ్రెండ్స్, ఇది ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాల ఆధారంగా ఈ ఫలితాలను ఇవ్వడం జరిగింది. ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.